అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 41 విరాట్ మీద అటాక్. ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్ని వాళ్ళ అమ్మ చనిపోయే సమయానికి నేను బిజినెస్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాను. ఎంతసేపు నా వ్యాపారం, నా అప్పులే తప్ప ఇంకేం పట్టించుకోలేదు. దాంతో హాస్నికి తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమ ఒకేసారి దూరమైంది. ఇప్పటికైనా పరిస్థితిని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం ఆపాడు బలరాం. సరే, ఏం చేయాలనుకుంటున్నారు అని డౌట్గా చూసింది మహేశ్వరి. మనం విడాకులు తీసుకుందాం అని బాంబు పేల్చాడు బలరాం. అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అపనమ్మకంగా చూసింది మహేశ్వరి. నేను నిజమే చెప్తున్నాను, మనం విడాకులు తీసుకుందాం, దానికి నీకేం కావాలంటే అది ఇస్తాను అని చెప్పాడు బలరాం. అసలు బలరాం ఇలా మాట్లాడతాడని ఊహించని మహేశ్వరికి గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు నన్ను వదిలేస్తే నా కూతురు పరిస్థితి ఏంటి? జీవితాంతం అనాథలా బ్రతకడమేనా అనుకుంటూ కంగారుగా బలరాం వైపు చూస్తూ, ప్లీజ్ మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోకండి. నాకు హాస్నికి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ గురించి మీకు అనుమానంగా ఉంటే దానికి నేను సమాధానం ఇస్తాను. ఎన్ని సంవత్సరాలైనా మీ మీద నాకున్న ప్రేమ అణువంత కూడా తగ్గలేదు. ఏదో జరిగిందని మీరు నాకు విడాకులు ఇవ్వడం భావ్యం కాదు. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ వెనక నుండి బలరాంను గట్టిగా హత్తుకుంది మహేశ్వరి. నేనన్నది ఆ ఉద్దేశంతో కాదు, అసలు నేను ఈ పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అన్న బలరాంతో, హాసిని విషయంలో తప్పు నాదే. ఈ ఇష్యూ సాల్వ్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను, కానీ ఇంకోసారి విడాకులన్న మాట వద్దు, నేను తట్టుకోలేను అని ఖచ్చితంగా చెప్పింది మహేశ్వరి. ఇదిలా ఉండగా ప్యాలెస్కి తిరిగి వచ్చిన హాస్ని నేరుగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వచ్చేసరికి, ఏంటి గాయాలయ్యాయా? సరే జాగ్రత్త, నేను చూసుకుంటాను అని కాల్లో ఎవరితోనో సూరజ్ మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. ఏమైంది సూరజ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగిన హాస్నితో, మాకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం, డబ్బులు సహాయం చేయమని అడుగుతున్నారు అని చెప్పాడు సూరజ్. అయ్యో, వాళ్ళది పూర్ ఫ్యామిలీయా అని అడిగింది హాస్ని. నో మేడం, ఉన్నవాళ్ళే, బట్ నన్నెందుకు అడుగుతున్నారో అర్థం కాలేదు అన్నాడు సూరజ్. అందరినీ గుడ్డుగా నమ్మకు సూరజ్, నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండు అని చెప్పిన హాస్నితో, సరే మేడం, నేను కేర్ఫుల్గా ఉంటాను అని భారమైన మనసుతో బయటకు వచ్చి, జస్ట్ మిస్, లేదంటే మేడం మొత్తం వినేవారు అని గుండెల మీద చెయ్యేసుకున్నాడు సూరజ్. సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ విరాట్ కోసం వెయిట్ చేస్తున్న హాసినికి అతను ఎంతకీ రాకపోవడంతో విసుగొచ్చి, సరిత, విరాట్ గారు ఇంకా ఎందుకు రాలేదు, మీకేమైనా తెలుసా అని అడిగింది హాస్ని. సార్కి ఏదో ఎమర్జెన్సీ ఉందంట మేడం, రావడానికి లేట్ అవుతుందని మిమ్మల్ని వెయిట్ చేయొద్దని చెప్పారు అంది సరిత. ఏంటో లేట్ అయితే చెప్పడం కూడా లేదు అనుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసేసి రూమ్లోకి వెళ్ళిపోయింది హాస్ని. విరాట్ లేడని ఇష్టం వచ్చినట్లు కూర్చొని నచ్చినంతసేపు గేమ్స్ ఆడుతూ గడుపుతున్న హాస్నికి రాత్రి 11 అయినా కూడా అతను రాకపోవడంతో కాల్ చేసింది హాస్ని. కాల్ లిఫ్ట్ చేయగానే, విరాట్ గారు, ఏమైంది, ఇంకా రాలేదు అని అడిగింది హాస్ని. నాకు ఇంపార్టెంట్ పని ఉంది, నేను లేనని గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే ఊరుకోను, హ్యాపీగా పడుకో, జాగ్రత్తగా ఉండు అని చిన్నగా చెప్పాడు విరాట్. నేనేమీ ఎక్కువసేపు ఆడలేదు, ఇంకా ఎంతసేపు పడుతుంది రావడానికి అని మూతి ముడుచుకుంది హాస్ని. ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను, వర్క్ అవ్వలేదు, నైట్కి రాకపోవచ్చు, నువ్వు కేర్ఫుల్గా ఉండు అన్నాడు విరాట్. ఏమైనా సీరియస్ ప్రాబ్లమా అని అడిగిన హాస్నితో, కాదు, ఆఫీస్ వర్క్ అంతే, టేక్ కేర్ అని కాల్ కట్ చేశాడు విరాట్. ఒక్కసారిగా హాస్నికి చాలా లోన్లీగా అనిపించింది. చిన్నప్పుడు ఇలాగే బిజినెస్ అని తన తల్లిని ఒంటరిగా వదిలేసి రాత్రంతా ఆఫీస్లోనే ఉండిపోయిన తండ్రి గుర్తొచ్చాడు. విరాట్ కూడా అందరిలాంటి వాడేనా? మా నాన్నలాగే ఈయన కూడా భార్యను అశ్రద్ధ చేస్తారా? రోజులు తడబడి ఇంటికి రానంత పనులు ఏముంటాయి వీళ్ళకి? భార్య ఒంటరిగా ఉంటుందన్న జ్ఞానం కూడా లేదు అని అసహనంగా అనుకుంది. అంతలోనే విరాట్ గారికి ఉన్న సామర్థ్యానికి ఒంటి చేతితో ఎలాంటి ప్రాబ్లంనైనా హ్యాండిల్ చేయగలరు, భూమి ఆకాశాన్ని ఏకం చేసేనా అనుకున్నది సాధించే రకం. కానీ ఆయన కూడా రాలేదంటే ఏమైనా జరిగిందా? ప్రాబ్లం మరి అంత సివియర్గా ఉందా
అని ఆలోచనలో పడింది హాసిని. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటూ పైకి లేచిన హాసినికి అదే సమయంలో బయటకు వెళ్తూ కనిపించాడు సూరజ్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ ఫాస్ట్గా అక్కడికి వచ్చిన హాసిని, ఎక్కడికి వెళ్తున్నావు సూరజ్ అని అడిగింది. అప్పుడే కారు ఎక్కుతున్న సూరజ్, మేడం మీరిక్కడేం చేస్తున్నారు అని షాక్ అవుతూ అడిగాడు. చల్లగాలికి బయట కూర్చున్నాను, కానీ చేతిలో ఆ బ్యాగ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని అనుమానంగా చూసింది హాసిని. విరాట్ సార్కి డిన్నర్ తీసుకెళ్తున్నాను మేడం అని బదులిచ్చాడు సూరజ్. విరాట్ గారు ఎక్కడున్నారో నీకు తెలుసా అని డౌట్గా చూసింది హాసిని. అంటే అది మేడం అంటూ తడబడుతున్న సూరజ్ వైపు కోపంగా చూస్తూ, నా దగ్గర ఏం దాచాలని చూస్తున్నావు, నిజం చెప్పు, ఏం జరిగింది అని నిలదీసింది హాసిని. అదేం లేదు మేడం, సార్ ఆఫీస్లోనే బిజీగా ఉన్నారు, అందుకే డిన్నర్ తీసుకెళ్తున్నాను అని తడబడ్డాడు సూరజ్. సరే అయితే నేను కూడా నీతో ఆఫీస్కి వస్తాను అని రెడీ అయింది హాసిని. మీరెందుకు మేడం, రేపు కాలేజ్ ఉంది కదా, ఇంత టైం వరకు పడుకోకుండా ఉన్నారని విరాట్ సార్ కోపడతారు అని హాసినిని ఆపడానికి ట్రై చేశాడు సూరజ్. ఎందుకు నన్ను ఆపుతున్నావు, నిజం చెప్పు, నిన్న ఫోన్లో కూడా ఏదేదో మాట్లాడుతున్నావు, ఇప్పుడేమో ఈ టైంలో సీక్రెట్గా డిన్నర్ తీసుకెళ్తున్నావు అని కోపంగా చూసింది హాసిని. ఇక నిజం దాచి ప్రయోజనం లేదని అర్థమయ్యి, విరాట్ సార్ మీద అటాక్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నారు, నిన్న మీరు కాల్ చేసే టైంకి బుల్లెట్ రిమూవ్ చేస్తున్నారు, మీరు కాల్ చేశారని అలాంటి టైంలో కూడా మాట్లాడారు అని అసలు నిజం చెప్పాడు సూరజ్. అతని మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈ విషయం ఇప్పుడా నాకు చెప్పేది, విరాట్ గారికి ఎలా ఉంది, అసలు ఇదంతా ఎలా జరిగింది, ఆయన నిన్ను వెంటనే చూడాలి అని సీరియస్ అయింది హాసిని. ఈ విషయం తెలిస్తే మీరు భయపడతారని సార్ మీకు తెలియడానికి వీల్లేదని స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశారు, అందుకే మీకు చెప్పలేకపోయాను. బుల్లెట్ రిమూవ్ చేశారు, ఇప్పుడు బాగానే ఉన్నారు, బట్ కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు, మీరు వరీ అవ్వకండి మేడం అని అన్నాడు సూరజ్. తను భయపడకూడదని అనుకొని ఇంత పెద్ద నిజాన్ని దాచిన విరాట్ను ఏమనాలో హాసినికి అర్థం కాలేదు. సరే, నీతో పాటు నేను కూడా వస్తాను, ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని అంది హాసిని. ఇంకోసారి థింక్ చేయండి మేడం, మిమ్మల్ని అక్కడ చూస్తే సార్ సీరియస్ అవుతారు అని భయంగా అన్నాడు సూరజ్. ఏమైనా అంటే నేను చూసుకుంటాను, అవసరమైతే కనపడకుండా బయటే ఉండి చూస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయి అంటూ డ్రెస్ మార్చుకొని వచ్చి అతనితో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది హాసిని. దారిలో ఉండంగా, అసలు నేనెందుకు ఇంత బాధపడుతున్నాను, విరాట్కి ఏదో జరిగిందంటే నాకెందుకు ఇంత కంగారుగా అనిపిస్తోంది, ఎందుకో నా గుండెల్లో భారంగా ఉంది, తనను నా కంటితో చూసే వరకు మనసు శాంతించేలా లేదు, ఈ ఫీలింగ్ని ఏమంటారు అని తనను తానే ప్రశ్నించుకుంది హాసిని. హాస్పిటల్కి రీచ్ అవ్వగానే నర్స్ యూనిఫామ్ వేసుకొని సూరజ్ వెనుక నెమ్మదిగా నడుచుకుంటూ విరాట్ రూమ్ దగ్గరకు వచ్చింది హాసిని. లోపల బెడ్ మీద కూర్చొని సీరియస్గా ఆలోచిస్తున్న విరాట్ను విష్ చేసి తను తెచ్చిన హాట్ ప్యాకెట్లోని ఐటమ్స్ అన్నీ ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చాడు సూరజ్. డిన్నర్ తింటూ నర్స్ డ్రెస్లో ఉన్న హాసిని చూసి విరాట్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఒక్క నిమిషం గమనించిన అతనికి అక్కడ ఉన్నది హాసిని అని అర్థమయ్యి పెదాల మీద చిరునవ్వు వచ్చింది. అయితే విరాట్ చూపు గమనించిన సూరజ్ షాక్ అయ్యాడు. బాబోయ్, సార్ నర్స్ వేషంలో ఉన్నది మేడం అని గుర్తుపట్టేసినట్టున్నారు, అందుకే ముఖంలో నవ్వు వచ్చింది. కానీ ఇదేలా సాధ్యమైంది, ముఖానికి మాస్క్ వేసుకున్నారు, కంప్లీట్గా వేషం మార్చుకున్నారు, ఎలా తెలిసిపోయింది, ఏమైనా మా సార్వి డేగా కళ్ళు, అన్నీ కనిపెట్టేస్తారు, ఇప్పుడు మేడం పరిస్థితి ఏంటో అని జాలిగా చూశాడు సూరజ్. ఇదంతా తెలియని హాసిని బుల్లెట్ ఎక్కడ తగిలిందా అని కళ్ళతోనే విరాట్ శరీరం అంతా తడుముతూ ఆందోళనగా చూస్తూ ఉంది. ఇంతలో విరాట్ తనను గమనించడం చూసి సర్దుకొని నిల్చుంది. ముఖంలో కొంచెం నీరసం తెలుస్తుంది, కానీ బాగానే ఉన్నాడు. అయినా నా పిచ్చి కానీ బుల్లెట్ తగిలినా ఉక్కులాగా ఉన్నాడంటే మా మాన్స్టర్ వెరీ స్ట్రాంగ్, కొండల్ని సైతం పిండి చేసే కండబలం ఉన్నాడు. అదే నేనైతేనా ఈ పాటికి లబోదిబోమని గుండెలను బాదుకుంటూ రాగాలు తీసేదాన్ని అని ఊహించుకుంది హాసిని. ఇంతలో సార్ను జాగ్రత్తగా చూసుకోండి అని హాసినికి హింట్ ఇస్తూ బయటకు వెళ్ళిపోయాడు సూరజ్. హాసిని ఒక ప్రొఫెషనల్ నర్స్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విరాట్ తిన్న వెంటనే సేవలు చేయడం మొదలుపెట్టింది.
ప్లేట్ తీయడానికి దగ్గరికి వెళ్ళిన హాస్ని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, నీకు ఈ నర్స్ యూనిఫామ్ చాలా బాగుంది, లుకింగ్ సెక్సీ అని ఒక బోల్డ్ కామెంట్ ఇచ్చాడు విరాట్. ఆ మాటలకి హాస్ని కళ్ళు కోడిగుడ్ల సైజులోకి మారిపోగా, ఈ హిట్లర్ బెడ్ మీద ఉండి కూడా ఎలా పులిహోర కలుపుతున్నాడో చూడు అనుకుంటూ కోపంతో పళ్ళు నూరింది. వాట్ బేబీ, ఎందుకు అలా చూస్తున్నావు? నా కాంప్లిమెంట్స్ నచ్చలేదా అని హస్కీగా అన్నాడు విరాట్. విరాట్ మాటలకి హాస్ని మనసు మండిపోయింది. బెల్లంతో ప్రేమగా మాట్లాడడానికి నోరు రాదు, కానీ నర్సు పాపకి బిస్కెట్ ఎలా వేస్తున్నాడో చూడు అని కోపంగా బుసలు కొడుతూ కాల్ చేసేలా చూసింది హాసిని. ఏంటి అలా చూస్తున్నావు? నేనంత నచ్చానా అని కొంటగా అన్నాడు విరాట్. లేదు అని తల అడ్డంగా ఊపుతున్న హాస్ని వైపు మరింత తీక్షణంగా చూస్తూ, నీకు పెళ్ళయిందా అని అడిగాడు విరాట్. లేదు. ఏం సంబంధాలు ఏమైనా చూస్తారా అని వెటకారంగా అడిగింది హాస్ని. ఎవరినో ఎందుకు, నన్నే చేసుకో, నేను స్టిల్ బ్యాచులర్ అని కళ్ళెగరేశాడు విరాట్. నో, నాకు నువ్వు వద్దు అని కోపంగా చూస్తూ, ఇతనికి ఎలా ఉందో అని నేను వేషం మార్చుకొని మరీ వస్తే కనిపించిన వాళ్ళందరినీ ఫ్లర్ట్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు అని ఉడుక్కుంటూ చూసింది హాస్ని. ఎందుకు వద్దు, నేను బాగోలేనా అంటూ హాస్ని చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు విరాట్. హే, ఏం చేస్తున్నావు? వదులు, పేషెంట్ అయి ఉండి ఇలా చేయడానికి బుద్ధి లేదు అని కోపంగా అరుస్తున్న హాస్నిని గట్టిగా హక్ చేసుకొని, ఎంత స్మూత్గా, సాఫ్ట్గా, స్పాంజీగా ఉన్నావో అని ఒళ్ళంతా తడుముతూ మరింత రెచ్చగొడుతున్న విరాట్ను ఒక తోపు తోసింది హాస్ని. నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావో తెలుస్తుందా అని కట్టలు తెంచుకున్న కోపంతో గట్టిగా అరిచింది హాస్ని. హాస్ని కోపాన్ని ఎంజాయ్ చేస్తూ, నీ వాయిస్ ఏంటి, అచ్చం నా వైఫ్ గొంతులా ఉంది అని కంగారు నటించాడు విరాట్. ఇందాకే నీకు పెళ్ళవ్వలేదన్నావు అని కోపంగా అడిగిన హాస్నితో, నువ్వు కూడా అన్నావుగా అని రివర్ట్ ఇచ్చాడు విరాట్. ఏదో ముందు జరిగిందిలే, మరి నువ్వు ఇలా బెడ్ మీద ఉంటే తను ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది గెటప్లో ఉన్న హాస్ని. నాకు ఇలా జరిగిందని తనకు తెలియదు, అయినా ఇప్పుడు తన గురించి ఎందుకు, మన గురించి చూడు అంటున్న విరాట్ మాటలు వినలేక కోపంగా మాస్క్ తీసి అతని ముందు నిల్చుంది హాస్ని. ఇప్పుడు విరాట్ ఎలా రియాక్ట్ అవుతాడు? ఇప్పటి వరకు తను చేసింది యాక్టింగ్ అని తెలిస్తే హాస్ని పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.